అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క కృపానురాగాలు సదాకాలం మనకు తోడుగా ఉండి మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు దేవుని వాక్యమును మనము గౌరవించినట్లయితే మన జీవితం కూడా గౌరవంగా ఉంటుంది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం ఇప్పుడు దేవుని వాక్యము ద్వారానే మాట్లాడుకుందాము. ప్రియ స్నేహితులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, భూలోకమందు ఉన్నటువంటి మానవులమైన మనము దేవుని ప్రేమించే వరుసలో ఉండాలి. చాలామంది ప్రేమ లేకుండానే జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కన్నబిడ్డలను ప్రేమించలేరు, ఇంట్లో భార్యను ప్రేమగా చూసుకోలేరు, ప్రియులారా పొరుగువారితోనూ ప్రేమగా ఉండలేరు, రక్త సంబంధులతోనూ తోడబుట్టిన వారితోనూ ప్రేమగా ఉండలేరు. కసాయి బ్రతుకుతూ ఉన్నారు కొందరు. ప్రియులారా, అది చాలా భయంకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ దేవుడు ప్రేమను గురించే మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రేమించేటటువంటి వారికి అని ప్రత్యేకంగా ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు కనుక దేవుని ప్రేమ అంతములేని ప్రేమ. కనుక దేవుని ప్రేమను మనం తెలుసుకున్నట్లయితే మనం ధన్యులమవుతాం. చాలామంది దేవుని ప్రేమను తెలుసుకున్నాను అనుకుంటున్నారు. దేవుడు ఆయనేనని తెలుసుకున్నవారు అక్కడే ఆగిపోతున్నారు చాలామంది. ఆయన ప్రేమ లోతైనది. ఆ లోతైన ప్రేమలోని గొప్పతనాన్ని గ్రహించలేని అసమర్థులుగా ఉంటున్నారు. ప్రియ స్నేహితులారా, మనం అలా ఉండవద్దండి. ఆయన ప్రేమను అందుకుందాము, ఆయన ప్రేమను పంచుతాము. ఆయన ప్రేమాస్వరూపుడై ఉన్నారు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఆయన సెలవిస్తూ ఉన్నారు. సమస్తము అనగా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఈవులు కూడా సమకూడి జరుగుతూ ఉన్నవన్న సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, మానవునికి అవసరమైనటువంటి వాటిని అన్నింటినీ దేవుడు సృజించాడు. ఆ సృజించినటువంటివి దేవుడు మానవులకు అనుగ్రహించువారుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని నీవు ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించి నీకు వాటిని అనుగ్రహించి ఏ విధమైన శోధనలో నీవు పడిపోకుండా ఆయన నిన్ను కాపాడువారుగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన ఇచ్చేవారు, మనము స్వీకరించేవారము, అంటే అందుకుని ఆనందించేటటువంటి వారము. గనుక మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క మహోన్నతమైన కృపను బట్టి మనము ఆయన కొరకు నిరంతరము కూడా మరి మనసారా దేవుని సేవిస్తూ ఆయన ఎడల ప్రేమాభిమానాలు కలిగి భయము భక్తి కలిగి విశ్వాస సహితమైన జీవితాన్ని మనము ఆయన పట్ల కలిగిన వారమైనట్లయితే గనుక ప్రియులారా, మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను పరిశుద్ధుడు ప్రభు నిరంతరము కాపాడేవారై ఉన్నారు. ప్రియులారా, హాని చేయుట దుష్టుడైన అపవాది పని. ప్రియులారా, ద్వేషించటం కూడా వాడి పనే. ఒక మనిషిని మనిషి ద్వేషిస్తున్నాడంటే అది దుష్టుని యొక్క పని. వాడు పక్కకు వచ్చేసాడనే లెక్క. చక్కకు చేరాడు శనిగాడు అన్నట్లుగా దుష్టుడు నీ దగ్గరకు చేరాడనే అర్థము. ప్రియమైన స్నేహితుడా, ప్రేమ కలిగి ఉండు. ప్రేమ లేని జీవితం వ్యర్థం, ప్రేమ లేని భక్తి వ్యర్థం. కనుక నీవు దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే నీ పొరుగువారిని నువ్వు ప్రేమించగలుగుతావు. నీ పొరుగువారిని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు దేవునినే ద్వేషిస్తున్నావన్న సత్యాన్ని నీవు కలిగి గ్రహించి జీవించాలి. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున నరులను చేసినని వ్రాయబడి ఉన్నది. అంటే నీ తోటి వారందరూ కూడా దేవుని చేత సృజించబడ్డారు నీవలే. గనుక నీవు నీ పొరుగువారిని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రేమకు లోబడిన వారై ప్రేమ ఎలాంటిదో చూపించారు. ప్రాణం పోవునంతగా ప్రేమిస్తూనే ఉన్నారు. మానవ జాతిని రక్షించడానికి ఆయన శిలువలో మహాయజ్ఞమును ఆచరించిన యజ్ఞపురుషుడు, తన జీవమేవత్తు ధారపోసినటువంటి మహిమాస్వరూపుడు. గనుక ఇక్కడ ప్రేమకు సాదృశ్యం ప్రభువే. కనుక ఆయన ప్రేమించినటువంటి దేవుని పోలికలో ఉన్న నరులను రక్షించి నరులకు ఎవరూ చేయని గొప్ప ఉపకారమును ఆయన చేసిన వారై ఉన్నారు. మహిమైశ్వర్యమును నరుల కొరకు ఆయన సిద్ధపరిచిన వారై ఉన్నారు. ప్రియులారా, గనుక ఆయన ద్వారా సమస్తాన్ని మనము అందుకోవడానికి ఆయన్ను ప్రేమించి ఆయన దీవెనలు మనము నిరంతరము పొందుకుంటూ ఫలభరితులుగా ఉందాం. అట్టి కృప, అట్టి సహవాసము మహాపరిశుద్ధుడు ప్రభు యొక్క ప్రేమను బట్టి మనకు అనుగ్రహించును గాక.
ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, అత్యున్నత సింహాసనాసీనుడ తండ్రి, భూలోకమందు నీ పోలికలో జన్మించిన మానవులమైన మమ్మను రక్షించడం కోసం శిలువలో మహాయజ్ఞమును ఆచరించి యజ్ఞపురుషుడుగా మరణించి మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై మా ప్రభువా నీ ప్రేమను మాకందరికీ పంచుచ్చు, నీ కృపలో మమ్మను భద్రపరుస్తూ నీవు సిద్ధపరిచిన సమస్త ఈవులు మాకు ప్రసాదిస్తున్న ప్రేమ మూర్తివైన నీ పాదాలకు నమస్కరిస్తూ స్తుతించుచ్చు ప్రభువా. ఇంకను ఈ లోకంలో నీ పోలికలో ఉన్న దీన కుటుంబాలను దర్శించుమని నేడు నీ బిడ్డలమని చెప్పుకుంటూ ద్వేషముతో క్రూరత్వంతో నింపబడిన వారిని కూడా దర్శించుమని, వారిలో ఉన్న హానికరమైన ఆ జబ్బులు తీసివేయమని, సమాధానంతో సత్ప్రవర్తన గలవారుగా వర్ధిల్లు కృపనిమ్మని యేసు దివ్యహస్తాలకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప సదాకాలము తోడే నడిపించు గాక. ఆమెన్. మరణాత.